జనగర్జన గద్వాల సభకు భారీగా జనం, అడుగడుగునా జన నీరాజనం. గులాబీమయంగా గద్వాల, దారి పొడవునా ఘన స్వాగతం. గజమాలతో స్వాగత తోరణము, నాయకులు కార్యకర్తల బ్రహ్మరథం, యువతకు సెల్ఫీలు ఇచ్చినటువంటి కేటీఆర్. సో నిన్న వెళ్తా ఉంటే కూడా మధ్యలో ఆయనను కలవడానికి కొంతమంది యువకులు ఉత్సాహంగా రావడము, వారందరినీ కలుసుకుంటూ మార్గ మధ్యంలో కూడా చాలా మందిని కలుసుకుంటూ వెళ్ళిండు. అక్కడికి ఒక ర్యాలీ లెక్క వెళ్ళిండు, సభా ప్రాంగణానికి ఒక ర్యాలీ లెక్క వెళ్ళిండు. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మీకు అన్ని చూపిస్తా. దమ్ముంటే రా, ఉప ఎన్నికల్లో తేల్చుకుందాం, 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, ఎవరి సత్తా ఏంటో ప్రజలు తెలుస్తారు, 9 నెలల్లోపు ఉప ఎన్నికలు పక్కా, కాంగ్రెస్ హయాంలో అన్ని వర్గాలకు కష్టాలే, యూరియాను బ్లాక్ లో అమ్ముకుంటున్నారు, గ్రూప్ 1 జాబ్ను 3 కోట్లకు బేరం పెట్టారు. గద్వాల సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ లో చేరినటువంటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్, ఆయన మన అంతకుముందు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్, ఆయన నిన్న కేశవు, మిగతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది కౌన్సిలర్లు కూడా, మాజీ కౌన్సిలర్లు కూడా వచ్చారు. రైట్, ఒకసారి చూద్దాం. మిగతా పేపర్లు కూడా మెజారిటీగా కవర్ చేసినాయి. ఇక్కడ నడిగడ్డ పైన తొడగొట్టిన గులాబీ, గద్వాలలో గర్జన, ఉప ఎన్నికలకు వచ్చే దమ్మున్నదా, ఆ 10 మందితో రాజీనామా చేయించు, సీఎం రేవంత్కు కేటీఆర్ సూటి సవాల్, ప్రజాస్వామ్యంలో రాజకీయ ద్రోహులకు చోటు లేదు, ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కి స్వార్థంతో ఆస్తులు పెంచుకునేందుకే వాళ్ళు పార్టీలు మారిండ్రు, ఆ 10 మంది, ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదు, ఎవరి అభివృద్ధి కోసం బండ్ల కాంగ్రెస్లోకి పోయిండు, కాంగ్రెస్లో చేరాల్సి వస్తే రైలు కింద తల పెడతా అని చెప్పినోడు ఇవాళ బీఆర్ఎస్ సభకు ఎందుకు రాలే? మరి ఎందుకు రాలే? నిజంగా రావాలి కదా. నేను కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి అఫిడవిట్ ఇచ్చినటువంటి, స్పీకర్కి సమాధానం ఇచ్చినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు మరి నిన్న అంత పెద్ద సభ జరిగితే రాలేదు? యూరియా నుంచి గ్రూప్ 1 పోస్టు దాకా తెగ నమ్ముకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. సో ధ్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్లో భారీగా చేరినటువంటి గద్వాల కాంగ్రెస్ నేతలు. నడిగడ్డ మీద గులాబీ దళం గర్జించింది, తేరు మైదానం జనసందోహంతో సిగముగింది, పట్టణ శివారు నుంచి సభాస్థలి దాకా సాగిన ర్యాలీ జైత్యయాత్రను తలపించింది. సభలో ఉద్వేగభరితంగా సాగిన కేటీఆర్ ప్రసంగం పిడుగుల వర్షం కురిపిస్తే సభలో జనం చప్పట్ల జడివానతో తడిసి ముద్దయ్యారు. ప్రధానంగా గద్వాల అభివృద్ధికి తాము ఏం చేశామో వివరిస్తూ, మరోవైపు కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం ఎలా మోసపోయిందో విడమర్చి చెప్పిన తీరు జనంలో ఊపు తెచ్చింది. ప్రశ్నలు వేసి ప్రజల నుంచి జవాబు రాబట్టిన తీరు జోష్ను తారాస్థాయికి తీసుకువెళ్ళింది. గంటన్నర పాటు ఉర్రూతలూయించిన ప్రసంగానికి క్లైమాక్స్గా దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలి అని చేసిన సవాల్తో గద్వాల దద్దరిల్లింది. సో నిన్న గద్వాలకు భారీ ఎత్తున ఆ సభకు రావడం జరిగింది. గద్వాల తేరు మైదానంలో జరిగినటువంటి గద్వాల గర్జన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని, సభలో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోటోను కూడా చూడవచ్చు. మిగతా పేపర్లు ఈ వార్తని పెద్దగా కవర్ చేయలే. ఆంధ్రజ్యోతి కానీ, ఆంధ్రజ్యోతి రాసింది గితదా, ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, మా సత్తా చూపిస్తాం, సీఎంకు కేటీఆర్ సవాలు, గ్రూప్ 1 ఉద్యోగాలను కాంగ్రెస్ వాళ్ళు అమ్ముకుంటున్నారు, ఒక్కొక్క పోస్టుకు 3 కోట్లు చొప్పున 1500 కోట్లకు ఆ పోస్టులను అమ్ముకున్నారు అని చెప్పేసి నిన్న మాట్లాడిర్రు అని చెప్పేసి, అసలు ఎలాంటి ఫోటో అంటే అంత జనం వచ్చిర్రు, కొన్ని వేలాది మంది జనం వచ్చిర్రు అక్కడికి, అయినా కానీ ఒక చిన్న ఫోటో కూడా వేయకుండా ఒక చిన్న వార్తని ఆంధ్రజ్యోతి రాసింది. ఇక వెలుగు ఈడ కేటీఆర్ ఫోటో ఒకటి పెట్టేసి, ఆ ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించి ఎన్నికల్లో కొట్లాడాలి, రేవంత్కు సత్తా ఉంటే బై ఎలక్షన్లో గెలిచి చూపించాలి, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను నమ్మించి ముంచింది, ఉద్యోగాల్లో స్కామ్ జరిగిందని చెప్పేసి ఆరోపిస్తూ ఇగో ఒక చిన్న ఫోటో రైటప్ స్టోరీని వెలుగు రాసింది. ఇక ఈనాడు పత్రిక కూడా అంతే, ఇక్కడ రాసింది, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి, గద్వాల గర్జన సభలో కేటీఆర్ సవాల్, పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డికి బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్లో చేరి తాము ఇంకా బారాసలోనే ఉన్నామంటున్నారంటే వారిని ఏమనాలో తెలియడం లేదని చెప్పేసి అన్నారని చెప్పేసి ఒక చిన్న వార్తని రాశారు. అయితే ఒక్కసారి మనం ఇక్కడ నిన్న సభలో ఏ రకంగా సభకు ఆయన వెళ్ళిండు, ఎట్టెట్ట జరిగిందనేది మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు వీడియోలో.
ఇది సభ దగ్గర. అయితే మరి సభకు వచ్చిన నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పుకుంటున్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, సభ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళే దారి లోపల ఆయన ఫ్లెక్సీ ఉంది కదా, ఆ ఫ్లెక్సీకి ఒక తెర అడ్డం కట్టి పెట్టుకున్నాడు. ఆయన ఫ్లెక్సీకి ఒక తెర అడ్డం కట్టి పెట్టుకున్నాడు. మరి సభ అయిపోయినాక తీసేస్తారు కావచ్చు. ఇగో అది వాళ్ళ ఊరు ఆచారం అండి, మొహం ఎవరికి చూపించరు. సో ఇట్లా పరద కప్పేసుకున్నారు అన్నమాట. ఇది అక్కడ సభ దగ్గరికి వెళ్తున్నటువంటి ర్యాలీ, దానికి సంబంధించినటువంటి విజువల్స్వి. ఇది సభ ప్రాంగణానికి వెళ్తున్నటువంటి ర్యాలీ. అలాగనే కొన్ని ఫోటోలు చూపిస్తాయి. ఇంకా ఈ పార్టీలో నిన్న కేశవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్, ఆయన పార్టీలో జాయిన్ అయ్యిండు. దానికి సంబంధించినటువంటి ఫోటోలు అవి. ఇక ఒకసారి జనాన్ని చూడండి, ఇటు సైడు ఇదంతా ఎటు చూసినా జనము భారీ ఎత్తున.